జూన్ 11 యోహాను సువార్త 12వ అధ్యాయము 27 నుండి 33 వచనములు. ఈ వచనాల్లో పరోక్షంగా నిరూపించబడిన ఒక గొప్ప సిద్ధాంతం మనం గమనిస్తాం. ఆ సిద్ధాంతం మనిషి పాపం క్రీస్తు మీద మోపబడడం, లోకరక్షకుడు నిత్యుడు అయిన దేవుని కుమారుడు మనస్సులో కలవరపడి ఇబ్బంది పడడం మనం చూస్తాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఇప్పుడు రోగాలను ఒక్క తాకిడితో స్వస్థపరిచి, దెయ్యాలను ఒక్క మాటతో వెళ్ళగొట్టి, తరంగాలను గాలులను ఆజ్ఞతో లోపరిచే వ్యక్తి బాధలో కలవరంలో ఉండడం చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా వివరించగలం? కొంతమంది వివరిస్తున్నట్లు శిలువ మీద ఆయన భరించే బాధాకరమైన నొప్పియే ప్రభువు కలవరానికి కారణమని వివరించడం అంత సంతృప్తికరమైన వివరణగా లేదు. అలాగైతే దేవుని కుమారుని కంటే అనేక మంది హతసాక్షులు మరింత ప్రశాంతతను, ధైర్యాన్ని చూపారని కూడా చెప్పవచ్చును. అలాంటి వివరణ ప్రభువును తక్కువ చేయడమే. క్రీస్తు మరణం స్వీయ త్యాగానికి గొప్ప మాదిరిగా మాత్రమే చూసే ఆధునిక అభిప్రాయాన్ని చేపట్టేవారు ఇలాంటి అభిప్రాయానికి సులువుగా వస్తారు. మానవుల పాపభారాన్ని భరించడమనే పాత బోధ తప్ప మరేది ఇక్కడ మరియు గెత్సెమనే తోటలో ప్రభువు భరించిన ఆత్మ కలవరాన్ని వివరించలేదు. లోక పాపభారం గొప్పగా ఆయన మీద మోపబడడం వలన అది ఆయన్ని మూలిగేలా చేసింది. నా ప్రాణము కలవరపడుచున్నది. మన ముందున్న పాఠ్యభాగాన్ని అంటిపెట్టడం మాత్రమే కాక, ఇది క్రైస్తవుని హృదయానికి గొప్ప ఆదరణనిచ్చే బోధగా మనం సదాకాలం హత్తుకొందాం. మన పాపాలు నిజంగా మన దైవిక ప్రత్యామ్నాయం మీద మోపబడ్డాయని, ఆయన నీతి నిజంగా మనకు ఆపాదించబడి మనదిగా లెక్కించబడ్డదని మనం నమ్మాలి. ఇదియే క్రైస్తవుని సమాధానానికి నిజమైన కారణం. మన పాపాలు క్రీస్తు మీద ఎలా మోపబడ్డాయని ఎవరైనా మనల్ని అడిగితే, అప్పుడు మన ముందున్న పాఠ్యభాగాన్ని చదివి దాన్ని బైబిల్ సూత్రాలతో వివరించాలి. క్రీస్తు మన పాపాన్ని మోసాడు. ఆయన మన పాపాన్ని భరించి మన పాప భారంతో మూలిగాడు. ఆయన మన పాప భారంతో ఆత్మలో కలవరపడి నిజంగా మన పాపాలను మోసాడు. ఇది నిశ్చయంగా హేతుబద్ధమైన బోధ అని నమ్మాలి. ఇది లేఖనానుసారమైన వేదాంతం. ధ్యానం కోసం పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము.